నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ 300 దినార్లు 400 దినార్లు అయితే ఖర్చు వస్తూ ఉంది. సౌదీ అరేబియా గుండా మనమైతే ఇండియాకు వెళ్ళాల్సి ఉంటుంది. జజీరా ఎయిర్వేస్కు దీనికి సంబంధించిన విమానాలు అయితే నడుపుతూ ఉందన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటే కానీ కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కానీ లేకపోతే ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానానికి సంబంధించిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో 200 దినార్లకు 250 దినార్లకు తగ్గిపోయాయి. 500 దినార్లు ఉండేటివి ఉన్నట్లుండి రేట్లు పడిపోయాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవి నమ్మవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు ఒకటే చెబుతూ ఉన్నారు, ఎక్కడైనా సరే కానీ నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీలు ఉంటాయన్నమాట. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎవ్వరూ నమ్మవద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వాళ్ళు ఒక నెంబరో లేకపోతే వెబ్సైట్ లింకో పెడతారు, దాంట్లోకి వెళ్ళి మీరు టికెట్ బుక్ చేసుకుంటే కానీ మీరు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు టికెట్ నకిలీ అని తెలిస్తే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దయచేసి కువైట్లో అధికారిక ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీల దగ్గరికి మీరే అధికారికంగా వెళ్ళి, లేకపోతే కానీ జజీరా ఎయిర్వేస్కు సంబంధించి చూసుకుంటే మిష్రఫ్లోని అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని హాల్ నెంబర్ 8లో మనం చూసుకుంటే జజీరా ఎయిర్వేస్కు సంబంధించిన విమాన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎప్పుడైనా రెగ్యులర్గా కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉంటే కానీ అక్కడ ట్రావెల్ ఏజెన్సీలు మీకు బాగా పరిచయం ఉంటారు కదా, ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి మీరైతే విమాన టికెట్లు బుక్ చేసుకోండి. సోషల్ మీడియాలో భారీ ఆఫర్లని చెప్పేసి డిస్కౌంట్లని చెప్పేసి ప్రచారాలు వస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి ప్రస్తుతం. ఎందుకంటే కానీ టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారంటే కానీ ఇది కూడా ఒక స్కామ్ అయి ఉండవచ్చని చెప్పేసి చాలా మంది కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇప్పటికే టికెట్ల రేట్లు భారీగా పెరగడంతో మనమైతే అంత డబ్బు ఖర్చు పెట్టుకొని వెళుతూ ఉన్నాం. కాబట్టి నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి మీరైతే విమాన టికెట్లు కొనుగోలు చేయండి. మన తెలుగు వారికి సంబంధించి కూడా చాలా ట్రావెల్స్ అయితే మాలియా కానీ లేకపోతే మేము ఈ ప్రాంతాలలో ఉన్నాయన్నమాట. వాళ్ళను సంప్రదించి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.